హాయ్ అండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాం. నువ్వు నన్ను ఒక వస్తువులా చూస్తున్నావు. ఏదో మొక్కుబడిగా నన్ను ఇక్కడ కట్టిపడేశావు అని అందరూ నన్ను అలా చూడరు కదా. ధీరజ్ భార్యగానే ఈ ఇంటి కోడలుగా చూస్తారు. నీతో నాకు భార్య అనే బంధం లేకపోయినా సరే నన్ను చచ్చినట్లు మీ పెద్ద వదిన చెప్పిన పనులన్నీ చేసి చావాల్సి వస్తుంది. నేను ఇక్కడ వెళ్ళి పెద్దొదినతో మాట్లాడతాను. నీతో ఇలాంటి డస్ట్ క్లీనింగ్ పనులు ఎందుకు చేస్తున్నారో తెలుసుకుంటాను. నా గురించి మాట్లాడటానికి నువ్వెవరు? నీకు ఏమవుతాను? నాకు ఏంటి సంబంధం? నువ్వు నా తరపున ఎందుకు మాట్లాడతావు? నా కోసం ఆమెను నిలదీసాల్సిన అవసరం నీకేంటి? అందరూ ఏదైనా అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ నీకు అలాంటి పనిష్మెంట్ ఇచ్చిన కష్టం పెట్టడం కరెక్ట్ కాదు. నువ్వు కష్టపడకుంటే నాకు చాలా బాధగా ఉంది. బాధగా ఉందా? ఎందుకు బాధ? నువ్వు నన్ను ఒక టేబుల్ లాగా, కుర్చీలాగా, ఈ ఇంట్లో వస్తువులాగా చూస్తున్నావు. నువ్వు ఒక వస్తువు కష్టపడితే నీకెందుకు బాధ? ఎమోషనల్స్ అయినా అఫెక్షన్స్ అయినా వస్తువుల మీద, మనుషుల మీద ఉంటాయి, కానీ వస్తువుల మీద కాదు. వస్తువులు ఒక మూలన పడి ఉంటాయి. వాటి గురించి నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు. శాడిజానికి చీర కడితే ఎలా ఉంటుందో నువ్వు యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నావు. టార్చర్ అనే పదానికి అన్నప్రాసం చేసి నామకరణం చేస్తే ఎలా ఉంటుందో నువ్వు వచ్చి అచ్చుగుద్దినట్టుగా అలాగే ఉన్నావు. నువ్వు నా దృష్టిలో ఒక వస్తువులాగా సమానమని నేను ఎందుకు అన్నానో, ఏ సందర్భంలో ఎలా అన్నానో అర్థం చేసుకోకుండా ప్రతిసారి నువ్వు వస్తువు అని మాట్లాడినా నన్ను చంపుతూ తింటున్నావు కదా. హలో మాస్టర్, ఇప్పుడు ఇక్కడ ఈ వస్తువు పాపం. దీన్ని మా అన్న నిధి ఉలుకు పలుకు లేకుండా దీనంగా పడుంది. ఇది నీ జోలికి వస్తుందా? నిన్ను టార్చర్ చేస్తుందా? నిన్ను చంపుకు తింటుందా? వస్తువులంటే చిన్న చూపు ఉండొచ్చు, కానీ మరీ అనవసరంగా వస్తువుల మీద నిందలు వేయకూడదు. వస్తువులంటే నీకు మరీ ఎంత లోకువైతే ఎలా చెప్పండి? తీసుకొచ్చి ఒక మూలనం పడేశాం కదా అని ఎలా పడితే అలా చూడకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు కదా సార్. ఎంత వస్తువులైనా సరే ఎన్ని మాటలైనా పడితే చెప్పండి. ఓహో రాక్షసి, జీవితం మీద విరక్తి కలిగి హిమాలయాలకు పోయేదామనే రేంజ్లో టార్చర్ పెడుతున్నావు. నీకు మీ అమ్మ బాబు ప్రేమ అని కాదురా, ప్రేమ అని కాదు, కుట్టి రక్తం పీల్చుకునే చంపే దోమ అని పెట్టాల్సింది. రే కొడుకుంటే నిలబట్టుకున్నావు. నేనేమి రోడ్డు మీద మధ్యలో నడవట్లేదు సార్, ఒక పక్కన నడుస్తున్నాను. రోడ్డు అంతా ఖాళీగానే ఉంది. మీరు హారన్ కొట్టాల్సిన అవసరం లేదు, వెళ్ళొచ్చు. వెటకారమ్మ ఆపి బండి ఎక్కు, ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను. అంటే ఏంటి? మీరు నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా? నేను రోడ్డు మీద పడి పిచ్చిదానిలా పిలుస్తుంటే మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అటువంటిది నీ అంతట నువ్వే వచ్చి నన్ను డ్రాప్ చేస్తానంటావా? నేను ఎవరో ముక్కు మొహం తెలియని విధాన్ని కాదు. మరి నా కోసం ఎందుకు వచ్చావు? నేను కూడా ఏమంటున్నానో నన్ను డ్రాప్ చేయమని నాన్న చెప్పాడు. నేనేం కావాలని రాలేదు. మా నాన్న నిన్ను డ్రాప్ చేయమని చెప్తే వచ్చాను. ఓహో అదా సంగతి. అంటే మీ నాన్న చెప్పారని వచ్చావే తప్ప నీ అంతటా నువ్వే ఏం రాలేదన్నమాట. భార్య మీద ప్రేమతో భార్య నడుచుకుని వెళ్తుంటే బాధతో రాలేదన్నమాట. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మీ నాన్న చెప్తే నాతో మాట్లాడతావు, మీ నాన్న చెప్తే నాతో కాపురం చేస్తావు. అదేంటి మొహం మార్చుకుని మూతి తిప్పుకుని తిరుగుతున్నావు? అంతేనా? ఆగు, వెళ్తున్నావేంటి? బండెక్కు. ఎలా కనిపిస్తున్నాను రా నీ కంటికి నేను? నువ్వు అసహించుకుంటే భరించాలి. రోడ్డు మీద ముక్కు మొహం తెలియని దానిలాగా ఓర్చుకోవాలి. ఇప్పుడు వచ్చి బండి ఎక్కమంటే చెప్పగానే నా సిగ్గు లేకుండా ఎక్కాలా? ఏమనుకుంటున్నావురా నా గురించి? ఏమనుకుంటున్నావు? నీ కంటికి నేను అంత వ్యక్తిత్వం లేని దానిలా కనిపిస్తున్నానా? రోషం అభిమానం లేని దానిలా కనిపిస్తున్నానా? నీతో వాదించే ఓపిక, నాకు టైం రెండూ నాకు లేవు. మర్యాదగా బండి ఎక్కుతావా లేదా? ఏంట్రా బెదిరిస్తున్నావా? ఏమన్నావు? నాతో మాట్లాడే ఓపిక, టైం లేదా? ఒకప్పుడు నేను 2 మాటలు మాట్లాడితే చాలని నా కోసం ఆఫీసు బయట గంటలు వెయిట్ చేసావు. మరి చూసావా? కానీ ఇప్పుడు నాతో మాట్లాడే టైము ఓపిక రెండూ లేవు అంటే నిన్ను పెళ్లి చేసుకునేసరికి నేను నీకు మరీ అంతలోకు అయిపోయానా? అవునులే, ఖచ్చితంగా లోకం అవుతాను.
ఈ లోకంలో నాకు ఎవరు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నువ్వు నా ప్రేమని ఉంటే చాలు అనుకుని నీ కోసం కన్నా వాళ్ళను కూడా వదిలేసి వచ్చాను కదా, అందుకు నేను నీకు లోకువైపోయాను. రోడ్డు మీద ఏమిటి నాన్సెన్స్? నోరు మూసుకుని బండి ఎక్కుతావా ఏంట్రా? నా మీద నాకున్న ప్రేమ నాన్సెన్స్గా కనిపిస్తుందా? నా మనసులోని బాధ నీకు నాన్సెన్స్గా కనిపిస్తుందా? విను, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కాబట్టి నేను చెప్తున్నాను. నీ ప్రేమనే నాకు జీవితం అనుకుని వచ్చాను. అంత కష్టం వచ్చినా, ఎలాంటి సమస్యలు ఎదురైనా నువ్వు నా చేతిని విడిచిపెట్టావు. నన్ను నమ్మకంతో నీ కోసం వచ్చాను. కానీ నీకు నన్ను అర్థం చేసుకోవడం రాదు. తెలియడం అర్థం చేసుకొని నేను చేయని తప్పు కూడా నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు. నువ్వు ఇప్పుడే ఇలా ఉన్నావంటే ఇంక ముందు ముందు ఎలా ఉంటావో భయంగా ఉంది. నువ్వు నాతో మాట్లాడకుండా నిన్ను దూరంగా పెడుతున్నావంటే నేను నీకు అక్కర్లేదన్నమాట అర్థం. నీకు నేను అక్కర్లేదు అన్నప్పుడు నువ్వు మాత్రం నాకెందుకు? ఇప్పుడే మా ఇంటికి వెళ్తున్నాను. నర్మదా అటు కన్నవాళ్లకు ఇటు అనుమానాలు లాంటి మాట్లాడుతున్నారు. ఆడపిల్లకైనా అంతకంటే గుండెకోత మరొకటి ఉంటుందా? మిగతా వాళ్ళందరూ అక్కడ ఇదిగోండి అందరినీ అడిగారా? కొంపతీసి నర్మదా ప్రేమను పిలుస్తున్నారా ఏంటి? అందరూ కలిసే భోంచేస్తామని తెలుసు కదమ్మా. ఈ ఇంట్లో అమూల్య వెళ్ళి పిలుచుకురా. అమ్మ, అందరం కలిసి భోంచేస్తామని తెలుసు కదా. మావయ్య గారితో మాట్లాడుతున్నారేంటి? ఇప్పటి నుంచి మరీ ఎందుకు రాలేదు? కూర్చోండి. వద్దు మావయ్య, నాకు తినాలని లేదు. నేను భోజనం కావాలని వద్దు అని అడగట్లేదు, భోజనం చేయమని చెప్తున్నాను. ప్రేమ, మావయ్య గారు మనతో మాట్లాడుతున్నారు. అమ్మ నర్మద కూర్చోండి. అవునక్క, మీరిద్దరూ ఇది మీ ఇల్లు అనుకోవచ్చు. అత్త మావయ్యలు లేకుండా మీ సొంత ఆలోచన చేయొచ్చు. కానీ నేను మాత్రం అందరినీ నా పిల్లలే అనుకుంటాను. నా ఇంట్లో ఎవరు ఆకలితో ఉన్నా నాకు తిండి సహించదు. కూర్చోండి అమ్మా. ఎదురు కోడల్నే కాస్త ఎలా ఉన్నారే? ఏంటో చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మో, ఏం చేశారు? ఇప్పుడు మీకు జరిగిన అవమానం తలుచుకున్నప్పుడల్లా వామ్మో, నాకు తినడానికి అసహ్యం చేయట్లేదు. నా నడి రోడ్డు మీద చొక్కా చెప్పారంటండి. ఈ మాటలు విని మర్చిపోయి ఎలా తెలుసుకోవాలి? మీ నాన్నగారికి సిగ్గు శరం లేదా? అందుకే ఒక ఆడపిల్లతో ఇంటి కోడలి పని చేయించి ఆ డబ్బులతో తింటున్నారు. ఏవండి, నన్ను నేను అన్నాను. ఏవండి, సమస్యలున్నా ఎన్ని బాధలున్నా భోజనం మీద చూపించకూడదని మీరే అన్నారు. మరి భోజనం చేయకుండా వస్తే ఎలా చెప్పండి? కొంత నోట్లోకి వెళ్ళలేదు. బుజ్జమ్మ అన్నం మొత్తం నోట్లో దగ్గరికి పెట్టుకుంటుంటే నేను ఇంటి కోడల్ని పని చేయించి ఆ సంపాదనతో తింటున్నానని మాట్లాడిన మాటలే గుర్తొస్తున్నాయి. ఆ మాటలు గుండెలో భరించలేకపోతున్నాం. బుజ్జమ్మ, ఏవండి, ఒళ్ళు బుద్ధి లేని మనుషులకు ఎదురింటి వాళ్ళకు మనసు ఉందని, ఆత్మ అనే మనకు ఉందని తెలియని మూర్ఖులు పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. మరి మాటలు నిజం కానప్పుడు మనం ఎందుకు పట్టించుకోవాలి? ఎందుకు బాధపడాలి చెప్పండి బుజ్జమ్మ. ఇంతకు ముందు మీ వాళ్ళని ఎన్ని మాటలన్నా పెద్దగా అవమానించినా నిన్ను పెళ్లి చేసుకున్నాను అని కోపంతో మాట్లాడుతున్నారు. అలా అని భరించాను. కానీ ఈ మాటలు మాత్రం నా వ్యక్తిత్వాన్ని చంపేస్తున్న మాటలు. నేను ఎవరూ లేని అనాథగా ఈ ఊరు వచ్చినప్పుడు అందరూ నాకు పనివ్వండి, కష్టపడి పని చేస్తున్నానని అడిగాను తప్ప నాకు అన్నం పెట్టమని, ₹1 ఇవ్వమని ఎవరిని దగ్గర చేయి చాచలేదు. ఇప్పుడు నా కష్టం నేను పడుతున్నాను తప్ప ఒకరి సొమ్ము కోసం నేను ఏనాడూ ఆశపడలేదు. అలాంటి నేను ఇంటి కోడలిని పనిచేస్తానా? వాళ్ళ సంపాదన మీద నేను బతుకుతానా? ఏవండి, వాళ్లకు మీ గొప్పతనం తెలియదు, అందుకే బుద్ధి లేకుండా వాగారు. వాళ్ళ మాటల్ని పట్టించుకోకండి, బాధపడకండి. ఎలాగో బుజ్జమ్మ, కోడల సంపాదన బతికి నీచమైన బతుకు కంటే ఎవడైనా దూకి చావడం బట్టిది. ఆ మాటలు నేను భరించలేని అంటే ప్రాణం పోవడం కంటే ఎక్కువ. బుజ్జమ్మ, నాన్న, రేపు ఊళ్ళో వాళ్ళు కూడా ఇలాగే కోడల సంపాదన మీద నువ్వు బతుకుతున్నావని అంటే 25 ఏళ్లుగా రామరాజు అనే పేరు చుట్టూ ఒక ఇటుక గోడలాగా పేర్చుకుంటూ వచ్చిన గౌరవ మర్యాదలు అన్నీ
నిలువున కూలిపోయినట్టే కదా. మరి నేను నలుగురిలో ఎలా తలెత్తుకోగలను? నాన్న ఏవండి ఊరుకోండి. ఏ మావయ్య గారు బాధపడకండి. బుజ్జం నేను భరించలేని తట్టుకోలేని విషయం ఏంటో తెలుసా? నా వల్ల నేను అవమానపడటానికి కారణం అయ్యారు. నా వాళ్ళే అవమానపడటానికి నడిపోడు చిన్నోడు నాకు తెలియకుండా ఇచ్చిన మాట తప్పి నన్ను మోసం చేసి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుని వచ్చారు. నేను నా కోపం నా కొడుకుల మీద చూపించాను తప్ప కోడల మీద చూపించలేదు. నమ్మించి ఆయన చూసుకుంటారు కానీ వాళ్ళు నాకు బహుమానం ఈ అవమానం. దేవుడు లాంటి మావయ్య గారు చిన్నపిల్లల్లా ఏడ్చుకుంటూ వస్తున్నారు. ఏం సాధించారండి? ఇదంతా చేసి వారు ప్రశాంతంగా ఉన్న ఇల్లుని అల్లకొల్లాలని చేశారు కదా. ఎందుకయ్యా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నారు? గొప్పవాళ్ళు. మళ్ళీ లోపలికి వెళ్ళు. అలాగే అలాగే రే నర్మదా కూడా ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? కాదురా, ఈరోజు ఎదురింటి వాళ్ళు అవమానించారంటే నాన్న కన్నీళ్ళు ఇంకా అలాగే ఉన్నాయిరా. ఆ కన్నీళ్ళు ఆరిపోవాలంటే నాన్న మనసులో బాధ ఎంతలా రగులుతుందో రా. అవునరా, నాన్న అంతలా బాధపడటం ఎప్పుడూ చూడలేదు. నాన్న కోడళ్ళ మధ్య ఒక్కడే కుమిలిపోతున్నాడు. అమ్మతో సహా ఎవరితో మాట్లాడట్లేదు. అసలు ఈ పరిస్థితులన్నిటికీ కారణం నర్మద కూడా ఒక కారణం రా. ప్రేమ డ్యాన్స్ క్లబ్ చెప్తుంటే విషయం నర్మద ఇంట్లో ఎవరితోనూ చెప్తే అసలు ఈ గొడవే ఉండేది కాదు కదా. నర్మద చాలా తప్పు చేసిందిరా. ఈ విషయంలో వదిన తప్పేం లేదురా. అసలు తప్పంతా ప్రేమదే. ఎవరికీ తెలియకుండా ప్రేమ వెళ్ళి డాన్స్ క్లాస్ చెప్పడం వల్లనే కదరా ఎదురింటి వాళ్ళు నాన్నతో గొడవ పట్టు అవమానించింది. వాళ్ళు గొడవ పడాలని తెలుసు కూడా ప్రేమ అలా చేయడం నిజంగా క్షమించరాని తప్పురా. చెప్పాలంటే నర్మదది ప్రేమది చిన్న తప్పే కదరా. అసలు ఏ రోజు మన వెనక్కి మరే బుద్ధిందిరా? అసలు మీకు ఏం మాట్లాడుతున్నారా అర్థమవుతుందిరా మీకు? మేము మాట్లాడిన దాంట్లో తప్పేముంది అన్నయ్య? కరెక్టే కదరా నేను చెప్పింది. అసలు మీ ప్రాబ్లం ఏంటి? మీ గొడవలకు అన్నిటికీ కారణం వాళ్ళిద్దరే కదా. నోరు ముయ్యరా. ఇంకా మాట్లాడుతున్నావు కానీ మీ ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారా అంటే ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి మనసు ఒకరిని తెలుసుకుని ఉంటారు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మీరు వాళ్ళ వైపు ఆలోచించండి, వాళ్ళని అర్థం చేసుకుని. కానీ మీరు మాత్రం సింపుల్గా వాళ్ళ మీద తోసేసి వాళ్ళ మీద లేనిపోని కోపాన్ని ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. వాళ్ళ బాధని మిగులుస్తున్నారు. వాళ్ళు తెలిసిన దాని గురించి కూడా మేము మాట్లాడుతుంది. మరి అన్నీ తెలుసుకుని కూడా మేమేమి కావాలని వాళ్ళ మీద తోసేనట్లు మాట్లాడుతున్నావేంటి నువ్వు? అరే నోట్లో నుండి ఇంకో మాట బయటకు వచ్చిందంటే చెంప పగులుతుంది చెప్తున్నా. నన్ను బాధపడటం మనందరికీ బాధ కలిగించే విషయమే. నేను కాదన్ను. నువ్వు ఎంతసేపు నాన్న వైపే ఆలోచిస్తున్నావు తప్ప కనీసం ఒక్కసారైనా ప్రేమ వైపు ఆలోచించు. ఏంట్రా నువ్వు కష్టపడటం చూడలేక తన జాబ్ చేయాలనుకుంది. అదే విషయాన్ని అందరి ముందు చెప్పింది. తన తపన బాధన నువ్వు అర్థం చేసుకోవేంట్రా? అసలు తన జాబ్ చేయమని ఎవరన్నారు అన్నయ్య? నేను వద్దు అని చెప్పాను. తర్వాత కూడా తన జాబ్ చేయాలనుకుందిరా నీ మీద ప్రేమతో. ప్రేమది చదువుకునే వయసురా. ఆ వయసులో ఎవరైనా సరే ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటారు. కానీ నీ కష్టం చూడలేక ప్రేమ కష్టపడుతుంది. నువ్వు అంటూ ప్రేమకు ఎంత ప్రేమ లేకుంటే అంత కష్టపడాల్సి వస్తుంది చెప్పు. చూస్తున్నారు కదా, ఇదేనండి నర్మదని ప్రేమని రామరాజు క్షమిస్తాడా? అలాగే ధీరజు నడిపోడు ఆలోచిస్తారా? వాళ్ళని బాధ పెట్టకుండా చూస్తారా? అందరూ కలిసిమెలిసి ఉంటారా? వల్లి సంగతి ఏంటి అని ఆలోచిస్తారా? ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.